ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు. మొత్తం తెలంగాణ అమ్మలకు ఆడబిడ్డలకు అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది అక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు బోనాలు, ఎలా అనిపిస్తుంది? తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి 150 బోనాలు సమర్పించడం ఇప్పుడే. మళ్ళీ ఒకసారి లోపల రమ్మంటే వెళ్తున్నాం. అంటే ఎలా అనిపిస్తుంది అక్కడ ఈ 150 బోనాలు అంటే? 150 బోనాలు మట్టి బోనాలు సమర్పించాము. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు మట్టి బోనాలు సమర్పించలేదు. ఎంతమందితో ఎన్ని రోజుల నుంచి చేస్తారు అక్కడ? తెలంగాణ సాంస్కృతిక సారథిలో 178 మంది స్త్రీలు ఉన్నారు. 150 మంది ఉమెన్ అందరము కలిసి మట్టి బోనాలు సమర్పించాము. ఇది 2వ ఏడాది, పోయిన ఏడాది కూడా సమర్పించాము. మట్టిలో నుంచి పుట్టాము, మట్టిలోనే కలిసిపోతాం. బోనం అంటేనే మట్టి బోనం. మన తెలంగాణ సంస్కృతిని కాపాడాలని, మన బిడ్డలకు ఈ సంస్కృతిని అందజేయాలని, చిహ్నంగా బోనాన్ని మనం ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో సాంస్కృతిక సారథి నుంచి మట్టి బోనాలు సమర్పించాం. ఒక్క పాట అక్క. ఇయాల రేపంట లష్కరు బోనాలంట, మన బోనాలెన్నాడమ్మో ఓ బాలమని. ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రానికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. చాలా రంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మహాకాళి బోనాలు జరుగుతున్నాయి. అన్న ఎలా అనిపిస్తుంది? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మీకు ఎలా ఉన్నాయి శివశక్తులకు అందరికీ? అంటే మాకు ఎప్పుడైనా కూడా ఈ బయట ఆడంబరము ఇవన్నీ మేము చూడమమ్మ. బ్యానర్లు, లైటింగ్, గర్భాలయంలో ఎలా ఉంది అమ్మవారు, ఆమెను ఎలా ముస్తాబు చేసిండ్రు, ఆమె గుడి బయట గాని లోపల గాని ఎలాంటి డెకరేషన్ ఉంది అనేది చూస్తాం. కాబట్టి చాలా అందంగా, అతిలోక సుందరిగా, జగన్మాత, లోకమాత, పరమేశ్వరి, శివుని బిడ్డగా మహాకాళి దేవి అందరినీ అనుగ్రహిస్తూ, రండి బిడ్డలారా కూర్చొని మాట్లాడుకుందాం, నేను దర్శనం ఇస్తా అంటే నన్ను చూడండి అన్న విధంగా, అంటే 2 కన్నులు వేసుకొని మనందరూ చూస్తున్న విధంగా అమ్మవారు చెప్తున్నా నేను. అన్న ఆషాఢ మాసం వచ్చిందంటే శివశక్తుల జాతర అని చెప్పుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆషాఢ మాసంలో? అసలు శివశక్తులు లేకపోతే, జోగినీలు లేకపోతే ఇంతెత్తు బోనాలు ఉండవు, ఇంత అందమైన ముస్తాబు ఉండదు, మేము లేకపోతే ఇంత క్రౌడ్ ఉండదు. మేము అందరం చేస్తూ ఉంటేనే మమ్మల్ని చూడడానికి, అమ్మవారిని చూడడానికి లక్షల జనం వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది అన్న ఈసారి ఆషాఢ మాసము? అమ్మ ఈసారి వర్షాలు లేవు, మరి ఎలా? మరి పాడి పంటలు కూడా కనుక్కున్నారు కదా ఎంత ఎండ ఉన్నదో. ఆ భగవంతుడు లోకం మీద జరుగుతున్న పాపానికి అనుకుంటా 3 ఏళ్ల పిల్లని, 3 రోజుల పిల్లని, 10 ఏళ్ల పిల్లని చూడకుండా మానభంగము గాని, మర్డర్లు గాని, మోసాలు జరుగుతున్నందుకో ఏమో గాని తనకు తానుగా మనందరికీ ఇస్తున్న శిక్షలా అనిపిస్తుంది. దీనన్నా తెలుసుకొని ఇక మీద పాపాలు ఏమి చేయకుండా పుణ్యాలు చేసుకుంటా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విపరీతమైన ఎండలు, ఇంతకుముందు ఇంత ఎండ లేకుండే. అసలు ఎంత అంటే మన ఒంటి మీద బట్టలు కూడా తడిచిపోయే విధంగా ఆ సూర్య భగవానుడు అంతగానో అంటే మంట మీద నిలబడ్డామేమో టిప్పుల మీద అన్న విధంగా డాంబర్ రోడ్డు కాబట్టి ఎంత కాలుతుందో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నాకు ఎట్లా అగ్గి అంటుతుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక మీద నన్ను అందరూ పుణ్యాలు చేయండి, మంచి అమ్మవారిని మొక్కుకోండి, సకాలంలో వర్షాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రోజు అమ్మవార్లు అయిన ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఎలా చూస్తున్నారు? దాంట్లో గురించి భక్తులకు ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అసలు ఆడిది అంటే ఆడిది కాదు, ఆడిది ఆదిశక్తి, పరంజ్యోతి, పరమ కళ్యాణి అనరాని ఒక మాట అంటేనే కాళ్ళ కింద ఉన్నాడు శంకరుడు, ఆమె కాళి భద్రకాళి, త్రిమూర్తుడు సైతం ఆమె పాదాల కింద ఉన్నాడు అంటే ఆమె ఎంతటి శక్తో తెలుసుకోవాలి. కాబట్టి వినాశనం అంటే చేస్తున్న వాళ్ళకి శిక్షిస్తుంది, చెయ్యని వాళ్ళకు కూడా ఈ శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరు చెయ్యొద్దు, అందరూ బాగుండాలి, ఆడపిల్లలని అందరినీ కూడా గౌరవించాలి. ఒక అంటే చెడిచే ముందు గాని, ఒక చెడు బుద్ధి వచ్చే ముందు మన అమ్మ, మన చెల్లె, మనకని భావన వాళ్ళకి రావాలి. కానీ ఈమె పరాయి స్త్రీ కదా, ఈమె ఎవరో కదా, ఈమెను ఏమో చేస్తే మనకేమైతుంది అని మాత్రం అనుకోదని కోరుకుంటున్నాను. అన్న ప్రజల గురించి దేవుడికి ఏం మొక్కుతారు ఈరోజు? మాంకాలమ్మకి చాలా ముఖ్యంగా అందరూ బతకాలి అంటే అన్నం కావాలి, సకాలంలో వర్షాలు పడాలి, రైతు బిడ్డలు మంచిగా ఉండాలి, వాళ్ళ ఒడి నిండితే మన ఒడి నిండినట్టే. ఇవాళ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నాము అంటే
మరి వాళ్ళు రైతులు పండించిన బియ్యంతోనే కాబట్టి ఖచ్చితంగా వీడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి రైతులు బాగుండాలి, సకాలంలో వర్షాలు రావాలని మనస్ఫూర్తి కోరుకొని ఇక్కడ అందరూ ఆ అన్నం పెట్టేటప్పుడు అది కోరుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 3 నెలల వాన వచ్చేటట్టు లేదు, చెరువులు ఎండిపోయేటట్టు ఉన్నాయి, అందరూ చచ్చిపోయేటట్టు ఉన్నాం మనం. కాబట్టి అమ్మను దేహి భిక్షాం దేవి అని ఆ గంగా భవాన్ని అడుగుతున్నాం. అక్క నమస్తే. అక్క నమస్తే. శనార్థి శివశనార్థి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క ఆషాఢ మాసం వచ్చిందంటే శివశక్తుల ఆట పాట అసలు కోలాటం అన్నట్టు కోలాహలం వాళ్ళకి కనిపిస్తాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆషాఢ మాసం వచ్చినాక? మేమైతే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఆషాఢం వస్తుందని అయితే వెయిట్ చేస్తాము. సో మాకు చాలా ఇష్టం ఈ బోనాల ఫెస్టివల్ అయితే. మేము తప్పకుండా ఎవ్రీ ఇయర్ మా గురువు వాళ్ళతో పాటు వచ్చి బోనాలు అమ్మవారికి ఓడి బియ్యము అలానే పట్టాలు అయితే వేసుకుంటాం అన్నమాట. అంటే మొన్న గోల్కొండలో బోనం చూసారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ బల్కంపేట, తర్వాత ఈ రోజు ఉజ్జయిని మాంకాళి. మరి ఎలా అనిపిస్తుంది? ప్రతి దగ్గర అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది ఇక్కడ? చాలా అంటే చాలా బ్లెస్డ్ గా అయితే ఫీల్ అవుతున్నాను. అమ్మవారి దర్శనం మాకు చాలా మంచిగా జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇలానే జరగాలి, అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అక్క ఇక్కడికైతే? నా చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను నా స్కూలింగ్స్ ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీతో పాటు అలానే ఇప్పుడు మా గురువు వాళ్ళతో పాటు వచ్చి బోనాలు అయితే తీస్తాం అనమాట. అంటే అమ్మ ఇప్పుడు శివశక్తులకు అయితే స్పెషల్ లైన్ ఉందని కూడా చెప్పారు. మరి అదైతే ఉందా అక్క ఇక్కడ? మరి ఇప్పుడు ఏమో ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసే లోపలికి వచ్చాను. అలౌ చేయట్లేదు, వితౌట్ పాస్ అయితే అలౌ చేయట్లేదు. నేను పాస్ తీసుకొని వచ్చి నన్ను పంపించారు అనమాట. సో అందరినీ అలౌ చేయాలి, శివశక్తులకు సపరేట్ లైన్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారి బోనం ఎత్తుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మాకు ఆ వైబ్రేషన్స్ అనేది, ఆ ఎనర్జీ అనేది అప్పుడు వేరేగా ఉంటది అనమాట. మేము చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం అమ్మవారు మా పైకి రావడము, మేము అమ్మవారికి బోనం సమర్పించడం. అంటే చూస్తున్నామైతే మీరు సింధు యాదవ్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సింధు యాదవ్ గారు కనిపిస్తున్నారు. మరి రీసెంట్ గా అయితే మరి మల్లన్న మీద పాటలు కూడా చేశారు. మరి ఒక్కసారి ఆ మల్లన్న మీద పాట. సో ఎంత కష్టం వచ్చినా మల్లన్న సాంగ్ అయితే తీసాము. అది ఏంటంటే నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ పాట రూపంగా అయితే అందరి ముందుకైతే తీసుకొచ్చాను. అది అందరికి చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందరు శివశక్తుల లైఫ్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది అనమాట. సో నేను అది ఒక పాట రూపంలో అయితే తీసుకొచ్చాను. అంటే అమ్మవారిని ఏమని కోరుకుంటారు అక్క అసలు? అమ్మవారిని పర్టికులర్ గా కోరుకోవడం ఏం లేదు. అమ్మవారు అందరినీ ఏ టైంకి ఏమి ఇవ్వాలో అమ్మవారే చూసుకుంటది. సో అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అంతే. మీకు అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి మీదికి వస్తున్నారు? నాకు 6-7 years నుంచి వస్తుంది అమ్మవారు. అంటే అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు అమ్మవారు వచ్చినాక మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో అయితే ప్రాబ్లమ్స్ తప్పకుండా అయితే ఫేస్ చేస్తాం, లైక్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడైతే అన్ని విధాలుగా చాలా మంచిగా ఉంది. ఆ అమ్మవారే ఒప్పించుకొని అన్ని ముందుకి సాగిస్తుంది అనమాట. అంటే సింధు యాదవ్ గారు అయితే మరి ఈరోజు ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారు. మరి అమ్మవారి విషయంలో ఏం చేశారు? ప్రజల గురించి ఏమని మొక్కుతారు? సో అందరినీ చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నా. అమ్మవారు కన్ను ప్రతి ఒక్కరి పైన ఉండాలి, అలానే మంచిగా వర్షాలు కురవాలి, అందరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోవాలి, మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా అమ్మవారిని. ప్రజాపాలన రేవంత్ పాలనకు మరింత అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారికి అమ్మవారి శక్తి మరింత ఉండాలని, మరొక 10 ఏళ్లు ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మా పైన ఉన్నటువంటి బాధ్యత ఉంది కాబట్టి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తా ఉన్నాం. పోలీసు వారు అనుకోకుండా ఉన్నటువంటి చట్టబద్ధ విద్యార్థులు అనేక మందిని అలౌ చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక ప్రజాపాలన 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. తెలంగాణలో ఇవాళ మహిళలకు, నిరుద్యోగులకు, ఇవాళ రైతులకు పెద్దపీట వేసి ఇవాళ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమ్మవారి ఆశీస్సులతో మరొక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు ప్రజలందరూ కూడా. థ్యాంక్ యూ అన్న. శనార్థి అన్న, మీకు ముందుగా సికింద్రాబాద్ బోనాలు అమ్మవారి శుభాకాంక్షలు అన్న. మీకు శుభాకాంక్షలు అమ్మ, చల్లగా ఉండాలి అందరు. అన్న ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు శివశక్తులకి సపరేట్ లైన్ ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంది. మాకైతే ఏర్పాట్ల కోసం ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా బోనాలు తెచ్చే వాళ్ళకి సపరేట్ లైన్ పెడితే బాగుంటది. ఇబ్బంది పడుతుంటారు కదా, మాలాగా ఎత్తుకొని చాలా సేపు వస్తుంటారు కదా, అట్లా. అన్న ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అన్న అమ్మవారి దగ్గరికి? నేను 20 సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా బోనం. 20 సంవత్సరాల నుంచి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా
ఈ నెలలో ఒక రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటాం మేము. ఈ ఒక్క రోజు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారికి బోనం సమర్పించడం. మన ఆషాఢ మాసం రాగానే శివశక్తుల పండుగ అన్నట్టు కనిపిస్తుంది. మరి మీకు ఈ ఆషాఢ మాసం వస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం మొత్తంలో ఈ ఒక నెల మాత్రమే మేము సంతోషంగా ఉంటాం. అమ్మవారికి బోనం చేయడం, ఆటపాటలతోటి నృత్యాలతోటి అమ్మవారికి బోనం సమర్పించుకుంటే మాకు అంత సంతోషంగా ఉంటది. అందరు మంచిగా ఉండాలి, అందులో మేము గిట్ట బాగుండాలి. అన్న అమ్మవారికి ప్రజలకి గురించి ఏమని మొక్కుతారు అసలుకి? ఎవరికైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.